ముందుగానే ఇచ్చింది వాస్తవం. ఏనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చేస్తున్నాడని చెప్పి ఆలోచించే తరుణంలో నీ మాయ ఆర్టీసీ ఫ్రీడమ్ లెటర్ ఇచ్చిన చెప్పుకునే అవసరం ఉంది. నేను చేసే 10 సంవత్సరం నేను అడుగుతా ఉన్నా, మేము అడగం, నీ కాంగ్రెస్ వాళ్ళే నిలదీసి ఉడికించుకోతారని చెప్పి ఒకటి మనం అందరం ఆలోచించాలి. కేసీఆర్ గారి ఇలా పరిపాలన చేస్తున్నాడు. ఆయన ప్రజలందరికీ తిట్లపురాలు కూడా ప్రతి ఇంటికి మనం ఒక 2 సంవత్సరాలు ఓపికపట్టాల్సిన అవసరం ఉంది. అవతలలో రెచ్చిపోతా ఉన్నారు. ఏదో చేసి మన మీద బురద జల్లాలని చూస్తాం అంటే మన కార్యకర్తలు ఎప్పుడా చూస్తుందంటే మనం అందరం కూడా మరి వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆయన కాళ్ళు పట్టుకొని మొక్కి సెక్రటరీ బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ మొత్తం జిల్లా చైర్మన్తో పాటు మళ్ళీ గిరిగీసి గెలిచి వాళ్ళ తెలంగాణ కేసీఆర్ గారి ఒళ్ళు వేసి వెళ్ళికున్న ప్రజలు అదే పురస్కరించుకొని రేవంత్ రెడ్డి దించేయడం ఖాయం, మళ్ళీ తెలంగాణ తృప్తిపడడం ఖాయం. ఒక్కసారి రేవంత్ రెడ్డి దించేదానికి పురుగు కదా కుమ్మరపూర్ లేదు, ఇక మొదలు పెడితే కొట్టాడు. నన్ను దించారు కొడుకానే ఈయన ఉన్నోడు ఎక్కి నన్ను ఆశిస్తూ మొదలు పెట్టారు. నన్ను దిస్తావు కొడుకాని ఇంకోటి మొదలు పెట్టారు. నేనెందుకు పోతే నలుగురు మొదలు పెట్టారు. నేనెందుకు రాయడానికి మొదలు పెట్టారు. కొట్టాడి అందరూ ఈరోజు 90 లక్షలు వస్తాయి. బాధ్యత మళ్ళీ మన తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోతాడు. 2-3 ఏళ్ళు లోపలితే మీ కష్టాలు వాడతాయి. మళ్ళీ మనకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పాలన రాబోతున్నది. నేను ఈ రిపోర్ట్ అంతా నేను చేరవేద్దాను మన కేటీఆర్ గారు కేసీఆర్ గారికి అనే లోపే ఆ ప్రభుత్వం నుంచి మరొక ముఖ్య అతిథి ఉద్యమకారుడు తన జీవితాన్ని అంతా కూడా తెలంగాణ ఉద్యమం కోసమే పణంగా పెట్టిన మన వేదిక మీద ఉన్నటువంటి నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్దలు కేసీఆర్ గారు తన పదవులను సైతం లెక్క చేయకుండా డిప్యూటీ స్పీకర్గా ఉండి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఎన్నో అడుగులు ఎన్నో చిక్కులు ఎన్నో రాజకీయ గుట్టలు అన్నింటినీ కూడా ఛేదించి వీళ్ళు ఇచ్చేటట్టు లేరు, 1000 మంది విద్యార్థుల బలిదానం వీళ్ళు ఇచ్చేలాగా లేరు అని చెప్పి ఆ రోజు ఆమరణ నిరాహార దీక్షకు కూరుకున్న తర్వాత 11 రోజులు వారు ఆమరణ నిరాహార దీక్షలో ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే కేటీ రామారావు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్స్ మినిస్టర్ గారు వారిని వరంగల్ జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టినప్పుడు మన వేదిక మీద పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. మరి అటువంటి పరిస్థితులలో ఎంతో మంది ఈ జిల్లా నుంచి కూడా జైలు పాలు కావడం జరిగింది. మరి చాలా